అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అమ్మవారి భక్తురాలు గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దండకారణ్యంలో ఒక దొంగల నాయకుడు ఉన్నాడు. అనేక మంది దొంగలు కలిగి ఉన్నాడు. వాడు రోజు దారిన పోయే వాళ్ళందరినీ ఆ దండకారణ్య మార్గంలో పోయేవాడు. ఆ రోజుల్లో అంతే కదా, అందరు నడిచి వెళ్ళేవాళ్ళు. బాగా ఉన్నవాళ్ళైతే గుర్ర బండిల్లో వెక్కిపోయేవాళ్ళు. మా మార్గంలో ఎవరు పోతున్నా కూడా, ఎట్లా పోయినా బండ్ల మీద పోయినా కూడా వాడు అందరిని దోచుకునేవాడు. అడ్డం పడి ఆ దొంగలంతా ముఠాలాగా వచ్చి వాళ్ళని దోచుకునేవాడు. ఈ విధంగా వాడు దోచుకున్న సొమ్మంతా వాడు ఒక దగ్గర రహస్యంగా దాచిపెట్టుకునేవాడు, ఆ దొంగల ముఠా అంతా. ఇలా ఉంటే అక్కడ పక్కన ఒక బోయగూడెం ఉంది. అక్కడ ఒక బోయవాడున్నాడు. వాడు ఒకసారి వేట కోసంగా ఈ అరణ్యానికి వచ్చేసరికి వాటి వేటాడుతున్న సమయంలోనే అటుపక్కగా వెళ్తున్న పెళ్లి బృందాన్ని ఈ దొంగలంతా అటకాయించి వాళ్ళని హింసించి వాళ్ళ దగ్గరుండే ధనం అంతా తీసేసుకున్నారు. ధనము, నగలు అన్నీ తీసేసుకునేసరికి అవి తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. వీడు దూరం నుంచి చూశాడు, వాళ్ళు చేసే అకృత్యాన్నంతా చూశాడు. ఆ దండు చూసి బాధపడ్డాడు. కానీ ఏమీ చేయరు, ఒక్కడే ఏం చేయగలుగుతాడు. అందుకని వాడు కానీ దొంగలు ఏం చేస్తున్నారని చూస్తున్నాడు. వాళ్ళంతా కలిసి కొంచెం దూరం పోయి ఒక మర్రి చెట్టు తొర్ర ఉంది, ఆ తొర్రలోకి ఎక్కిపోతున్నారు. చెట్టు ఎక్కి వాళ్ళందరూ పోవడం చూశాడు. దూరం నుంచి పోయి దాంగుకొని చూడడం మొదలుపెట్టాడు, ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని. వాళ్ళు ఆ త్వరలో నుంచి వెళ్ళిపోయి ఎంతసేపటికి బయటికి రాలేదు. అదేంటి ఇంతసేపు అవుతున్నా బయటికి రావడం లేదు, ఏం చేస్తున్నారు లోపల, త్వరలో ఏం చేస్తారు అందరూ అని వాడికి ఆశ్చర్యం వేస్తుంది. సరే అని గమనిస్తూ ఉంటాడు. చాలా సేపటికి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు పోయేటప్పుడు మాత్రం బాగా ఈ నగలు దోచుకున్నవంతా మూటలు తీసుకెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయి. అది వాడు గమనించాడు. ఎందుకు ఇలా వచ్చారు వీళ్ళు, ఏం చేశారు, ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుందామని వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు ఇక్కడ అని నిర్ణయించుకున్న తర్వాత వాడు కూడా మెల్లగా చెట్టు ఎక్కి ఆ చెట్టు త్వరలోకి వాడు పోయేసరికి చాలా దూరం గాఢాంధకారంగా ఉంది. అట్లే లోపలికి పోయినాడు. చాలా దూరం ఉంది, సొరంగ మార్గం ఉంది అక్కడ. ఆ సొరంగం గుండా వాడు లోపలికి పోయేసరికి చాలా దూరం పోయిన తర్వాత వాడికి ఒక భూగృహం కనిపించింది. అక్కడ బాగా వెలుతురుగా ఉంది, కానీ భూగృహం ఉంది అక్కడికి వెళ్ళేసరికి వాడు ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు. ఎందువల్లంటే ఆ భూగృహంలో రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు, మణులు ఓయమ్మ రాసులు పోస్తున్నాయి అక్కడ. అది చూడంగానే వాడికి ఒక్కసారిగా అంత ఐశ్వర్యాన్ని చూసేసరికి దిక్కుదోసిన వాడికి ఒకసారి స్పృహ తప్పినట్టుగా అయిపోయింది. వాడికి ఆశ్చర్యానికి గురయ్యాడు ఉన్నట్టుండి. ఇంకా వాడు చూశాడు, కొంతసేపు తేరుకుంటే వాడికి అర్థమైపోయింది, ఓహో ఈ దొంగిలించిందంతా ఇక్కడ దాచిపెడుతున్నారన్నమాట. అందుకనే వాళ్ళు అంత హాయిగా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇదంతా వాళ్ళు ఎక్కడికి మోసుకోపోకుండా అంతా ఇక్కడ దాచుకుంటున్నారని అర్థమైపోయింది. ఇంకా వాడు ఏం చేశాడంటే వాడు మోయగలిగినంత అక్కడ ఉండే మూటర్లో ఒక 3 బస్తాల దాంట్లోనే డబ్బు, నగలు అన్నీ పెట్టుకున్నాడు. చక్కగా బయలుదేరి గుట్టుగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి వాడి దండుడి భార్య బాణిని, ఆమె గొప్ప భక్తురాలు. ఆమె ప్రతిరోజు గుడికి వెళ్తుంది, అక్కడ ఉండే పురాణాలన్నీ వింటుంది ఆమె. అటువంటి ఆమె అప్పుడే గుడికి బయలుదేరుతున్నది. ఇతను వచ్చి రాగానే ఎందుకు వేటకి వెళ్ళావు కదా, ఏం తెచ్చావు అని అడుగుతున్నది. తర్వాత చెప్తాను, ముందు రా నీతో మాట్లాడాలంటాడనమాట. అంటే ఇప్పుడు కాదు, నేను గుడికి పోయే సమయం అయిపోయింది, అక్కడ పురాణం మొదలైపోతుంది, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమెకు అప్పుడు ఆ అమ్మవారి ధ్యాస, ఆ దేవుడి మీద ధ్యాస గట్టి వెళ్ళిపోయింది. హాయిగా ఆ పురాణం అంతా వినింది. తర్వాత ఇంటికి వచ్చింది. చెప్పండి ఏంది, ఎందుకు, ఏమైంది, మీరు ఏమి తీసుకురాదే ఈరోజు, ఏందో మూటలు తీసుకొచ్చారు, ఏంది ఆ మూటలు అడుగుతున్నమాట. ఆమె వచ్చి రాగానే గబక్కని తలుపులు వేసేసి ఆమె లోపల తీసుకుపోయి తను బయలుదేరిన దగ్గరించి వచ్చేదాకా ఏం జరిగిందో అంతా వివరంగా చెప్పి ఆమెకు ఆ మూటలు విప్పి చూపిస్తాడు.
అంతే ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఎన్ని నగలు, ఎంత డబ్బు, ఎంత తీసుకొచ్చావు అని ఆశ్చర్యపోతుంది. కానీ ఆమెకు అనుమానం వస్తుంది, ఆ దొంగలకు తెలిస్తే నిన్నేం చేస్తారు అండ్ దొంగలకు తెలిసే అవకాశమే లేదు, వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు, వాళ్ళంతా లేని సమయంలో తీసుకొచ్చారని చెప్తారు. అనగానే సరే అని చెప్పి ఇంకా ఆలోచిస్తుంది. ఇతన్ని అందరూ భక్తురాలు పై పురాణాలు వింటోంది బాగా. ఆ పురాణాల్లో ఉండదంతా ఆమె ఆచరిస్తుంది. ఆమె వెంటనే అంటుంది, దొంగ సొమ్ము మనకి ఎందుకండి అంటుంది. కానీ భర్త వినడు. ఆమెకు అర్థమైపోయింది, ఈ భర్త వినడు, ఇతన్ని మార్చలేను నేను, కాబట్టి దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఇక ఈయన రుచి మరిగాడు. ఏది, ఆ దొంగలు తెచ్చే డబ్బు మీద ఆశ పుట్టింది ఈయనకి. కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆమె ఆలోచించేసింది. ఆలోచించేసి పక్కన రోజు ఉదయం నిద్ర లేయగానే ఆమె ఏం చేసింది, నువ్వు వెళ్ళి ఈ డబ్బులతో బాగా బియ్యం తీసుకురాపో అని చెప్పింది. పోయి బియ్యం తెప్పించింది, దండిగా బియ్యం తెప్పించింది. తెప్పించి ఆమె దండిగా బాగా దేవుడి నైవేద్యానికి పనికొచ్చే పదార్థాలన్నీ ఆమె చేసింది. పులిహోర, పెరుగన్నం, మళ్ళీ వచ్చి పొంగలి, వడలు, అన్ని రకాల పదార్థాలు ఆమె తయారు చేసింది. తయారు చేసి అవంతా ఒక బండికి ఎత్తిచ్చి గుడికి తీసుకుపోయింది. ఆయన కూడా పిలుచుకుపోయింది, రండి గుడికి పోదామని చెప్పి తీసుకుపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పదార్థాలన్నీ కూడా అక్కడ నైవేద్యం పెట్టించింది. ఆ పురాణం చెప్పి ఆయన చేత ఆ పురాణం అయిపోగానే అందరికీ ప్రసాదంగా ఆ పదార్థాలన్నీ పెట్టేసింది. అన్నీ పెట్టించింది, భర్త చేతి కూడా పెట్టించి ఆమె పెట్టింది. అంతా పెట్టి పంచేసరికి ఆ పౌరానికి వాళ్ళకి సంతోషం అయిపోయింది. ఎవరు తెచ్చి నైవేద్యాలు పెట్టరు కదా, ఇంతంత పదార్థాలు పెట్టరు కదా, ఇంతమంది జనానికి, అందరూ అంతమంది పురాణం మీద వచ్చిన అందరికి పెట్టింది. కాబట్టి ఆ పౌరానికి కూడా సంతోషించేశాడు. అందరూ వచ్చి ఎవరు తెచ్చారు ప్రసాదాలు చాలా బాగున్నాయి, ఎవరు తెచ్చారని చెప్పి వీళ్ళిద్దరు పెడుతూనే ఉన్నారు కదా, వీళ్ళు తెచ్చారని అర్థమైపోయింది. వచ్చి వాళ్ళిద్దరిని చాలా మెచ్చుకున్నారు. అతన్ని మెచ్చుకున్నారు ఎక్కువగా, ఆమెను మెచ్చుకోలేదు. ఎందుకంటే సంపాదన అతన్ని కదని అతన్నే ఎక్కువ మెచ్చుకున్నారు అందరూ. ఏ సంపాదన చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మెచ్చుకున్నారు. ఆయన చాలా బాగుందయ్యా, చాలా బాగా చేశారు వాళ్ళు మీరు అని తెగ మెచ్చుకున్నారు. మెచ్చుకునేసరికి అతనికి ఆనందం అయిపోయింది. ఎప్పుడు అంత మెప్పుడు వాడు పొందలేదు వాడి జీవితంలో. అందువల్ల ఒక్కసారిగా అందరు మెచ్చుకునేసరికి వాడి సంతోషం అయిపోయింది. ఇక ఇంటికి రాగానే భార్య చెప్పేశాడు, ఇంకా రోజు మనం పెడదాము, మనకేమి ఇంత డబ్బు వచ్చింది కదా, ఇక రోజు నైవేద్యాలు పెడదాం, హాయిగా ప్రసాదం పెడదాం అందరికీను, ఇంతమంది తింటున్నారు, ఇంతమందికి ఆనందం కలిగిస్తున్నాము, దీంట్లో పెట్టే దాంట్లో ఎంత ఆనందం ఉందో ఈరోజు అనుభవించాను నేను, మనం రేపటి నుంచి రోజు పెడదామంటారు. ఇంకా ఆమెకు సంతోషమేగా, ఆమెకి ఇంకా ఇష్టం అసలు. ఎందువల్ల ఆమె అసలే రోజు గుడికి పోయే మనిషి, అన్ని దానాలు చేయాలనుకునే మనిషి, కాబట్టి ఆమెకు సంతోషం అయిపోయింది. హాయిగా వాళ్ళు ప్రతిరోజు ఇంకా గుడికి పోయడం, ఆ పురాణాలు వినడం, అందరికి ప్రసాదాలు పెట్టడం, ఈ వితరణ బాగా చేస్తున్నారు. చేస్తూ ఉండగా ఒకరోజు ఆ పౌరాణికుడు అన్నాడు, అందరినీ ఉద్దేశించి అన్నాడు, ఏమని, ఇక్కడ మనం చెప్పుకునే ప్రాంతంలో ఈ గుడి శిథిలమవుతోంది, ఈ గుడి బాగా కట్టిద్దాము, దీనికి చందాలు ఇవ్వవలసింది అందరూ అని అన్నాడు. అనగానే ఈ దండుడు వెంటనే లేచేసి, ఎవ్వరు ఇవ్వద్దు, నేనే ఇస్తాను, నేనే అంత కట్టిస్తాను, ఎవ్వరు ఇవ్వలేదు, నేనే ఇస్తాను అని చెప్పేసాడు. సరే అని చెప్పి ఇంకా అందరికి సంతోషం అయిపోయింది ఆ మాటతో. ఇంకా అందరూ వాడిని పొగిడేశారు. అస్సలు నీవు ఎంత గొప్పవాడి నువ్వు అని అందరు పొగడడం మొదలు పెడితే వాడికి ఇంకా ఆనందం అయిపోయింది. ఇంకా అందరి సహకారంతో వీడి డబ్బుతో పెద్ద గుడి కట్టించేశాడు. ఇంకా భార్యకి ఇంకా ఆనందం అయిపోయింది. ఎందువల్ల తాను వెళ్ళే గుడి చాలా పెద్దదిగా మారిపోవడం, అన్ని హంగులతో ఉండడం ఆమెకు ఆనందం అయిపోయింది. ఇంకా బోన్లే భర్త ఈ విధంగా ఈ డబ్బు ఖర్చు పెడుతుంటే ఆమెకు ఆనందం అయిపోయింది. ఇంకా దాంతో ఆ గుడి కట్టాలని ఇంకా ఎక్కువ కావద్దు, వీడు గుట్టుగా పోయి మళ్ళీ ఆ దొంగల మార్గంలో పోయేసి ఆ భూగృహానికి పోయి మళ్ళీ డబ్బు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని వెచ్చించి అంతా పెద్దగా గుడి కట్టించేశాడు. కట్టించిన తర్వాత ఒకరోజు కొంతమంది అతనితో దండుడితో అన్నారు, ఇంత పెద్ద గుడి కట్టించావు, ఇక్కడ అన్నశాల కూడా కట్టిస్తే బాగుంటుంది, ఎంతో దూరం నుంచి వచ్చి అందరూ పురాణాలు వింటున్నారు, వాళ్ళందరికీ భోజనం పెడితే బాగుంటుంది కదా అనగానే, అది నిజమే కదా, ఉత్త ప్రసాదాలు పెడుతున్నాము అని వెంటనే ఆయన
ఆ అన్నశాల కూడా భోజనశాల కూడా కట్టించేయమన్నాడు. దానికి కూడా నేనే ఇస్తా అని చెప్పాడు. దాని వంట వాళ్ళని ఏర్పాటు చేయమన్నాడు. దానికి కావాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేయమన్నాడు. వాళ్ళకందరికి చెప్పేశాడు. అందరికీ మళ్ళీ డబ్బులు వాడే ఇచ్చాడు. ఇంకా దర్జాగా ఇంకా అక్కడి నుంచి వీడి కీర్తి ఇంకా పెరిగిపోయింది. అందరూ వచ్చి మెచ్చుకోవడమే వాడిని, ఎంత మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కొంతమంది వచ్చి ఇక్కడ నీళ్ళకి ఇబ్బందిగా ఉంది, అందరికీ వచ్చిన వాళ్లకు నీళ్ళ సదుపాయం తక్కువగా ఉంది అని చెప్పారు. వెంటనే వాడు ఆ గుడికి దగ్గరలోనే పెద్ద చెరువు తవ్విచ్చేసాడు. ఇంకా దాన్ని కూడా ఏర్పాటు చేసాడు. ఇంకా అది కట్టేసరికి ఇంకా అందరు తెగ మెచ్చుకున్నారు వాడిని, ఎంత మంచి పని చేసావయ్యా నువ్వు అని చెప్పేసి. ఇంకా సలహా ఇచ్చిందేమో భార్య, చేసిందేమో ఆయన, కానీ పేరంతా అతనికే వచ్చేసింది. అందరు ఇంకా ఊళ్ళో జనం అంతా కూడా చాలా మంచివాడు, అందరికి సహాయం చేస్తున్నాడు, ఈ విధంగా గుడి నిర్మాణం చేశాడు, చెరువు కట్టించాడు, అన్ని చేస్తున్నాడు, అందరూ ఇంకా మెచ్చుకోవడం మొదలు పెట్టేశారు వాడిని. ఈ విధంగా జరుగుతోంది. ఇక్కడ ఈ దొంగలు వాళ్ళు గమనించారు, తాము తెచ్చిన సొమ్ములో కొంత ఏదో తగ్గిపోతోంది అనే విషయం కనిపెట్టారు వాళ్ళు. కానీ ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కనుక్కుందామంటే వీడేమో ఒకసారి పోయిన తర్వాత ఇంకా 6 నెలల తర్వాత తిరిగి చూసేవాడు కాకపోయా. రోజు పోవాల్సిన అవసరం ఉంది, వాడు ఒకసారి పోతే తెచ్చుకుంటే అదే అన్ని రోజులు వస్తుంది వాడికి. అందరికీ అన్నిటి చేస్తూ మంచి పనులకు ఉపయోగిస్తున్నాడు. వాడికి ఏం అవసరం ఉంది, ఇంకా వాడిని పట్టుకోలేకపోతారు. ఎన్ని రోజులైనా పట్టుకోలేకపోతారు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఎవరు తీసుకెళ్తున్నారో ఎంత ప్రయత్నించినా వాళ్ళు కనుక్కోలేకపోతారు. ఈ విధంగా ఉంటే వీడు చేసే ఈ దాన ధర్మాన్ని ఎక్కువైపోయినాయి. దీంతో ఏమైపోయింది, వాడు ప్రతిసారి పోయి ఇంక తీసుకొచ్చేస్తున్నాడు. అక్కడి నుంచి గుట్టుగా పోవడం అంతా ఆ దొంగల ముఠ దాచిపెట్టిన అంతా తీసుకొచ్చేస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళ ధనం అంతా తగ్గిపోయింది, ధనరాశి తగ్గిపోయింది, వాళ్లకు శక్తి తగ్గిపోయింది. ప్రజల్లో బాగా ఉత్సాహం వచ్చేసి దొంగలు అరికట్టే మార్గాలు కనుగొనేశారు. దీంతో ఆ దొంగలకు దిగులు జాస్తి అయిపోయింది, వాళ్ళ సంపాదన తగ్గిపోయింది, వాళ్ళు సంపాదించిందంటే వెళ్ళిపోయింది. ఇంకా దాంతో దిగులతో వాళ్ళు అదే ఆవేదనతో వాళ్ళంతా మరణించారు. ఇతను కూడా ఈ దాన ధర్మాలు చేస్తూ ఇట్లా కొంతకాలం అయితే ఇతనికి ఆయుష్ తీరింది, ఇతను మరణించాడు. మరణించేసరికి ఆ దొంగలంతా పిశాచాలైపోయారు. ఇతను కూడా పిశాచమయ్యాడు, దండుడు కూడా పిశాచమయ్యాడు. పిశాచమయ్యేసరికి కానీ దండుడి యొక్క అదృష్టం ఏంటంటే అతను పిశాచమైన అతనికి వేళకు తిండి వస్తున్నాయి, మంచినీళ్ళు వస్తున్నాయి. కానీ ఈ దొంగల పిశాచాలకు మాత్రం ఏమీ రాకపోయేసరికి వాళ్ళు అలమటించిపోతున్నారు, దాహానికి అలమటించిపోతున్నారు, ఆహారానికి అలమటించిపోతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మాలాగే పిశాచిగానో నీకు వేళకు అన్నీ వస్తున్నాయి, మాకు రావడం లేదేంది అని వాళ్ళు దిగులు పడిపోతారు. కానీ ఆశ్చర్యమైపోతుంది వాళ్ళందరికీ. కానీ ఈ విధంగా వీళ్ళు బాగా ఈ పిశాచాలు అయిపోయేసరికి వాళ్ళు కేకలు పెడుతుంటారు, దాహంతో ఆకలితో కేకలు పెడుతూ ఉంటారు. ఈ లోపల ఈ దండుని భార్య కూడా మరణించింది. అప్పుడు ఆమె కోసం ఒక దివ్య విమానం, మణిదీపం నుంచి దివ్య విమానం వచ్చింది. వసిన్య దేవతలు తీసుకొచ్చారు ఆ విమానాన్ని. వచ్చి ఆమెను, రామ్మా నీవు చేసిన పుణ్యకార్యాల వల్ల నీకు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి లోకానికి వచ్చే భాగ్యం కలిగింది, రా అని చెప్పి ఎక్కమంటారు. అప్పుడు ఆశ్చర్యపోతుంది, ఎంత భాగ్యం, ఒక్కసారిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అంటే ఎంత భాగ్యం అది. ఆమె ఆనందపడిపోతుంది. కానీ ఆమె వాళ్ళని ఒక కోరిక కోరుతుంది, నా భర్త ఎక్కడున్నారో చూపిస్తారా అనేసి. అప్పుడు ఎందుకు చూపించాం, ఇక్కడే ఉన్నాడు నీ భర్త అని చెప్పి, పక్కనే ఉన్నాడు, అడవిలో ఉన్నాడు దా, చూపిస్తారు, పిశాచం అయిపోయినట్టు చూడని చెప్తారు. అక్కడ చూసేసరికి తన భర్త పిశాచం బాగా కూర్చోంది, మిగతా పిశాచాలన్నీ కేకలు పెడుతున్నాయి. ఎందుకు వాళ్ళంతా అట్లా అరుస్తున్నారు అని అడుగుతున్నమాట. వాళ్ళంతా దొంగలు, ఆ దొంగలంతా చనిపోయి పిశాచాలు అయ్యారు, అదే నీ భర్త వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకొచ్చాడు అని చెప్తారన్నమాట. అయితే నా భర్త ఎందుకు అరవడం లేదు, వాళ్ళంతా ఎందుకు అరుస్తున్నారు అంటమాట. వాళ్ళు దొంగలు కాబట్టి అందరినీ అందరినీ దోచుకున్నారు, వాళ్ళు చేసిన పాపకార్యం కాబట్టి వాళ్ళు పిశాచాలు అయిపోయారు. కానీ నీ భర్త దొంగిలిచ్చిన దాన్ని దొంగతనం చేసినా కూడా ఇతను మంచి పని చేశాడు, కానీ కీర్తి కోసం చేశాడు కాబట్టి పిశాచం అయ్యాడు అని చెప్తారన్నమాట. అనగానే ఇంకా ఆమె, అయితే వీళ్ళంతా పిశాచాలు కాకుండా మామూలుగా కావాలంటే ఏం చేయాలా అంటున్నమాట. వాళ్ళ పాపం పోవాలంటే ఏం చేయాలా అని అడుగుతున్నమాట. వాళ్ళ పాపం పోవాలంటే వాళ్ళు 40 రోజులు బ్రహ్మాండ పురాణాన్ని వింటే
అప్పటికి వాళ్ళకి ఆ పాపం పోతుందని చెప్తారు. అప్పుడు ఆమె అయితే ఆ బ్రహ్మాండ పురాణాన్ని నేను చెప్తాను అని చెప్తుంది. చెప్పి ఆమె అడుగుతుంది, వీళ్ళకి కూడా విముక్తి కలిగిస్తాం, ఎంతకాలం భరిస్తారు ఆ బాధ, వాళ్ళకి విముక్తి కలిగించాలి, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, నేను ఈ బ్రహ్మాండ పురాణం చెప్తాను, 40 రోజులు నేను చెప్తాను, వాళ్ళకి విముక్తి కలిగిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి ప్రాధేయపడుతుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మా నువ్వు ప్రాధేయపడాల్సిన అవసరం లేదు తల్లి, నీవు ఎంత ఉత్తమురాలివో తెలుసా, అసలే నువ్వు పుణ్యం చేశావు, నీ భర్త చేత పుణ్యకార్యాలు చేయించావు, ఎంతోమందికి ఉపయోగపడ్డావు, అది కాకుండా ఇప్పుడు ఇంకా ఉన్నతంగా ఆలోచించావు, నిన్ను మణిదీపాన్ని తీసుకో మేము అనుకుంటుంటే నీవు నీ భర్తనే కాకుండా నీ భర్త ఒక్కడికి విముక్తి కలిగించాలనుకోవాలి, నువ్వు వాళ్ళప్పుడు విముక్తి కలిగించాలని కోరుకున్నావు చూసావా, ఇక్కడ నువ్వు ఎంతో పుణ్యం, ఆ మాటే పుణ్యం సంపాదించేసావు, కాబట్టి నీకు మేము అవకాశం ఇస్తున్నాం, ఇంకా నువ్వు ఆజ్ఞాపించాల్సిన తప్ప నిన్ను మేము అడగాల్సిన, నువ్వు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదమ్మా, కాబట్టి నీకు ఒక దివ్య దేహం ఇస్తాం, మానవ శరీరం ఇస్తాం, వెళ్ళి నువ్వు 40 రోజులు ఆ బ్రహ్మాండ పురాణం చెప్పితే వాళ్ళకు దాని ఫలితాన్ని వాళ్ళకు ధారపోయి అప్పుడు వాళ్ళకి విముక్తి కలుగుతుందని చెప్తారన్నమాట. అప్పుడు ఆమెకి ఒక దివ్యమైన మానవ శరీరం ఇచ్చేస్తారు, అంటే ఆకలి దప్పులు లేకుండా ఉండే ఒక మానవ శరీరం ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చేసేసి అక్కడ ఉండే వాళ్ళని ప్రాధేయపడుతుంది, నేను ఇట్లా బ్రహ్మాండ పురాణం 40 రోజులు చెప్తాను ఇక్కడ అని అడుగుతున్నమాట. అడిగినప్పుడు వాళ్ళంతా ఆమె చూస్తే దివ్య తేజస్తో ఉంది, ముఖం యోగినిగా ఉంది, పైన వెలిగిపోతుంది. ఆమెను అడిగితే కాదన్న వాళ్ళు ఎవరుంటారు, అందరూ సిద్ధపడిపోయింది వినడానికి. ఇంకా అందరికీ అక్కడ ఏర్పాట్లు చేసేసారు, ఈ దగ్గరలోనే ఉన్నారు వీళ్ళంతా కూడా, ఈ పిశాచాలు కూడా, వాళ్ళందరికీ కూడా వినే అవకాశాన్ని కల్పించమని వసిన్య దేవతను ప్రాధేయపడింది ఆమె. అందుకని వాళ్ళందరూ వినేటట్టుగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆమె మొదలుపెట్టి బ్రహ్మాండ పురాణాన్ని 40 రోజులు ఆగకుండా చెప్పింది. ఆమె చెప్పేసరికి ఆ 40 రోజులు వాళ్ళు విన్నారు. వినిన తర్వాత ఆమె ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళకు ధారపోసేసింది. ధారపోయంగానే వెంటనే వాళ్ళు ఆ పిశాచ రూపం పోయి మామూలు రూపాన్ని పొందేశారు. అప్పుడు వసిన్య దేవతలు పైనుంచి మళ్ళీ విమానం తీసుకొచ్చి వాళ్ళని ఈమెను తీసుకొని ఎక్కమని చెప్పి విమానంలో ఎక్కించుకొని అందరినీ ఆ మణిదీపాన్ని తీసుకెళ్ళారు. కాబట్టి ఒక గొప్ప భక్తురాలు ఉంటే ఎంతమంది జీవితాలను బాగుపరుస్తుందో, ఆమెలో గొప్ప గుణం ఉంటే తాను తరించడం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తరించాలని కోరుకునేంత గొప్ప మనసు భక్తులకు ఉంటుంది. భక్తురాలైన ఆమె భక్తి ఆ విధంగా అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. ఆ పిశాచాలైన వాళ్ళ యొక్క దొంగలందులో వాళ్ళు ఎన్ని పాపాలు చేసి ఉంటారు, అటువంటి వాళ్ళకు కూడా ముక్తి కలిగించే పరిస్థితి ఉంటుంది భక్తుల దగ్గర. అంత దయ జాలి వాళ్ళకు ఉంటుంది. ఇది ఈరోజు మనం తెలుసుకున్న ఒక భక్తురాల యొక్క గొప్ప సంస్కారం. ఇంకో అంశంతో కలుసుకుందాం. సెలవు.